నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులోని నిందితుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా చేర్చుతామని ఈడీ మంగళవారం హైకోర్టుకు తెలిపింది. త్వరలో దాఖలు చేయనున్న మరో ఛార్జిషీట్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని పేర్కొంది. అదే జరిగితే మనీ లాండరింగ్ కేసులో నిందితునిగా ఓ రాజకీయ పార్టీని పేర్కొనడం ఇదే మొదటిసారి అవుతుంది. ఆప్ నేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టుకు ఈ కేసులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసి అందులో పార్టీ పేరును నమోదు చేస్తామని ఈడీ తెలిపింది. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈడీ చర్య ఆప్ను ఆందోళనకు గురిచేసేదిగా ఉంది. గత ఏడాది అక్టోబర్లో ఆప్ను నిందితుడిగా చేయాలనే ప్రశ్నను సుప్రీంకోర్టు లేవనెత్తింది. రాజకీయ పార్టీ పేరు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించింది. కాగా దర్యాప్తు సంస్థ రాజకీయ పార్టీని ఒక కంపెనీగా పరిగణిస్తోందని, ఆ లాజిక్ ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ సీఈఓగా ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఈడీ తాజా చర్యపై బీజేపీ స్పందించింది. 2022 గోవా ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ మద్యం ముడుపులను ఆప్ ఉపయోగించిందని పేర్కొంది. భారత రాజకీయ చరిత్రలో ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద కుంభకోణం చేసింది. దాదాపు ఆ పార్టీ ముఖ్య నేతలందరూ నిందితులుగా ఉన్నారు. మనీష్ సిసోడియాకు 15 నెలలుగా బెయిల్ లభించలేదు. మొత్తం పార్టీని నిందితుడిగా చేయడంలో ఆశ్చర్యం లేదు అని బీజేపీ అధికార ప్రతినిధి తుహన్ సిన్హా అన్నారు. ఆప్ను నిందితుల జాబితాలో చేరిస్తే ఆ పార్టీ పలు ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆప్నకు చెందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను ఈడీ అటాచ్ చేయొచ్చు. పార్టీ ఆఫీసు బేరర్లు బాధ్యులుగా మారొచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరేందుకు దీన్ని ప్రత్యర్థి పార్టీలు ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.